Hello everyone, welcome to Upasthapana YouTube channel. I am Vinod Kumar, Faculty of English and Current Affairs. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఒక ఆర్టికల్ని తెలుగులో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కొన్ని వర్డ్స్ మీనింగ్స్ మీరు నోట్ చేసుకోండి. డెఫినెట్గా ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్పోకెన్ ఇంగ్లీష్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇది యూజ్ అవుతుంది. ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ను ఒకసారి చూడండి. సో ఇక్కడ బంగ్లాదేశ్ టు సీక్ హసీనాస్ ఎక్స్ట్రాడిషన్ ఫ్రమ్ ఇండియా. సో ఒకసారి ఇక్కడ చూడండి, బంగ్లాదేశ్ టు సీక్ అని అంటే అడగడం, కోరడం అని మీనింగ్. ఏం కోరుతుంది? హసీనాస్ ఎక్స్ట్రాడిషన్. ఓకేనా? సో షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ రీసెంట్గా బంగ్లాదేశ్ పారిపోయి, ఓకేనా, సో ఇక్కడ ఇండియాకు వచ్చారు. మళ్ళీ బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియాని అడుగుతుంది మాకు అప్పగించండి అని. ఓకేనా? ఆ ఎక్స్ట్రాడిషన్ అని అంటే అప్పగించండి. ఎక్కడి నుండి? ఇండియా నుండి. ఇగో ఇది ఇక్కడ హెడ్డింగ్. ఓకేనా? టు ఇక్కడ ఏంటనంటే టు సీక్. ఓకేనా? సో టు తర్వాత ఇక్కడ ఏంటండి? వర్బ్ 1. సీక్ సాట్ V1 V2 V3. సో ఇన్ఫినిటివ్ అనేది వచ్చింది. ఒకసారి ఇక్కడ ఉన్న మీనింగ్స్ కనుక చూస్తే చూడండి, బంగ్లాదేశ్ వార్ క్రైమ్స్. చూడండి, బంగ్లాదేశ్ తర్వాత ఇలా అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెట్టారు. ఓకే, సో ఇది పొసెసివ్ కేస్ అని అంటాం. అంటే బంగ్లాదేశ్ యొక్క అని మీనింగ్. అది బంగ్లాదేశ్ యొక్క, ఓకేనా, వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్. ఓకే, సో వార్ క్రైమ్స్ ట్రైబ్యునల్ అని అంటే ఇక్కడ యుద్ధ నేరాల న్యాయ సంస్థ. విల్ సీక్ అడుగుతుంది, కోరుతుంది. ఏం కోరుతుంది? ది ఎక్స్ట్రాడిషన్ అని అంటే అప్పగించడం. ఎవరిని అప్పగించడం? ఎక్స్ట్రాడిషన్. ఎవరి యొక్క అప్పగింత? ఆఫ్ ఔస్టెడ్ ప్రైమ్ మినిస్టర్ షేక్ హసీనా ఫ్రమ్ ఇండియా. ఓకేనా? సో ఇక్కడ అనదర్ వర్డ్ వచ్చింది చూడండి, ఔస్టెడ్ అని అంటే వెలివేయబడిన, లేదంటే అధికారం కోల్పోయిన అనే మీనింగ్ వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ మీనింగ్ చెప్పినప్పుడు డెఫినెట్గా మీరు నోట్ చేసుకోండి. ఓకే, సో ఇండియా నుంచి ఇట్స్ చీఫ్ ప్రాసిక్యూటర్ హ్యాజ్ సెయిడ్. సో ఇట్స్ అంటే ఇక్కడ ఎవరండి? బంగ్లాదేశ్ యొక్క. ఇక్కడ పొసెసివ్ కేసు వాడారు. మళ్ళీ ఇక్కడ ఇట్స్, మనం ఈ అపాస్ట్రఫీ ఎస్ తోటి ఇక్కడ ఇట్స్ అనేది ఇక్కడ పొసెసివ్ కేస్. అపాస్ట్రఫీ ఎస్ వస్తే అక్కడ ఇట్ ఈజ్ అవుతుంది. ఇక్కడ ప్రొసెక్యూటర్ అని అంటే న్యాయాధికారి. హ్యాజ్ సెయిడ్ అక్యూజింగ్ హర్ ఎవరు? ఇక్కడ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బంగ్లాదేశ్ షేక్ హసీనా. అక్యూజింగ్ అని అంటే నేరారోపణ చేయడం, నిందించడం. ఆమె పైన ఏం ఆరోపణలు ఉన్నాయి? క్యారీయింగ్ అవుట్ అని అంటే, క్యారీ అవుట్ అని అంటే ఇది ఒక ఫ్రేజల్ వర్బు. క్యారీ అవుట్ అని అంటే ఒక ఫ్రేజల్ వర్బు, అమలు చేయడం. ఓకేనా? సో ఇక్కడ పనులు చేయడం అనేది వస్తుంది. ఏం పనులు చేశారు? మసాకర్ అంటే తెలుగులో ఊచకోత అని అంటారు. చాలా మందిని చంపడాన్ని ఊచకోత అంటారు. సో ఇక్కడ పారాగ్రాఫ్ ఏంటి అని అంటే, బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టరు ఇక్కడ చాలా మందిని చంపిన అభియోగాలు ఉన్నాయి. ఓకేనా? డైరెక్ట్గా కాదు. ఓకేనా? సో అభియోగాలు ఉన్నాయి. సో అక్కడ ప్రైమ్ మినిస్టరు ఇక్కడ ఇండియాకు వచ్చారు రిజైన్ చేసి. ఇప్పుడు ఇండియాలోనే ఉంటున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ గవర్నమెంట్ ఏంటి అడుగుతుంది? మాకు అప్పగించండి అని అడుగుతుంది అని ఈ ఆర్టికల్లో రాశారు. ఓకే, సో ఔస్టెడ్ కానీ, సీక్ కానీ, ఎక్స్ట్రాడిషన్ కానీ ఇవి నోట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ కనుక చూస్తే, వీక్స్ ఆఫ్ స్టూడెంట్ లెడ్ డెమాన్స్ట్రేషన్స్ ఇన్ బంగ్లాదేశ్. ఇక్కడ డెమాన్స్ట్రేషన్స్ అని అంటే ఇక్కడ ప్రదర్శనలు, నిరసనలు. ఎక్కడ? బంగ్లాదేశ్లో. ఓకే, స్టూడెంట్ లెడ్ అని అంటే ఇక్కడ లీడ్ అనేది, ఓకేనా, లీడర్ అంటే ఇక్కడ నాయకత్వం వహించడం. ఇదే పాస్ట్ టెన్స్లో లెడ్ అవుతుంది. ఓకేనా? అంటే స్టూడెంట్స్, విద్యార్థులు నాయకత్వం వహించిన ప్రదర్శనలు. ఎక్కడ? బంగ్లాదేశ్లో. ఓకే, సో వీక్స్ ఆఫ్ అంటే ఏంటండి? చాలా వారాల పాటు జరిగిన డెమాన్స్ట్రేషన్స్. అవి ఎవరు ఇక్కడ లీడ్ చేశారు? స్టూడెంట్స్ చేశారు. ఎక్కడ? బంగ్లాదేశ్లో. ఇక్కడ చూడండి, ద డెమాన్స్ట్రేషన్స్ ఎస్కాలేటెడ్. ఓకేనా? తీవ్రతరం దాల్చాయి. ఎందులోకి? ఇంటూ మాస్ ప్రొటెస్ట్స్, సామూహిక నిరసనలోకి మారిపోయాయి. ఎప్పుడు? లాస్ట్ మంత్. విత్ మిస్ హసీనా క్విట్టింగ్ అంటే రిజైన్ చేయడం, తప్పుకోవడం, యాజ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఫ్లీయింగ్ బై హెలికాప్టర్. ఫ్లీయింగ్ అని అంటే ఇక్కడ పారిపోవడం అని మీనింగ్. ఓకేనా? ఎలా? హెలికాప్టర్లో. ఎక్కడికి వచ్చారు? ఇండియాకి. ఓకేనా? ఆన్ August 5 ఎండింగ్ హర్ 15-year రూల్.
ఓకే, సో ఏంటండి రూల్ అంటే ఇక్కడ పరిపాలించడం. సో ఇక్కడ ఆ రిజైన్ చేయడంతో 15 సంవత్సరాలు అంటే 15 ఇయర్స్ పరిపాలన అనేది ఇక ఎండింగ్లోకి వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మాస్ ప్రొటెస్ట్ కానీ ఇగో ఇలాంటివి వచ్చినప్పుడు నేను తెలుగు మీనింగ్ చెప్పినప్పుడు డెఫినెట్గా నోట్ చేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ పారాగ్రాఫ్ కనుక చూసేది ఉంటే చూడండి, ఇక్కడ యాజ్ ద మెయిన్ పర్పేట్రేటర్ అని అంటే ఇక్కడ నేరస్తుడు లేదా నేరస్తురాలు. ఓకేనా, యాజ్ ద మెయిన్ పర్పేట్రేటర్ హ్యాస్ ఫ్లెడ్ ద కంట్రీ. ఓకేనా, ఇప్పుడు ఫ్లీ ఉంది కదా, ఫ్లీ అనేది V1. ఓకేనా, V2 ఏంటి అని అంటే ఫ్లెడ్. ఓకేనా, ఫ్లెడ్. సో ఇక్కడ హ్యాజ్ల తర్వాత మనకు వచ్చేది V3 కూడా ఫ్లెడ్డే అవుతుంది. ఓకే, ఫ్లెడ్ అవుతుంది. సో ఇక్కడ హ్యాజ్ తర్వాత ఏం రావాలి, ఫ్లెడ్, అందుకే వచ్చింది. ఓకే, సో యాజ్ ద మెయిన్ పర్పెట్రేటర్ అంటే మెయిన్గా నేరస్తుడు ఎక్కడ హ్యాస్ ఫ్లెడ్ ద కంట్రీ అంటే దేశాన్ని పారిపోయారు కాబట్టి దేశం నుంచి. వీ విల్ స్టార్ట్ ద లీగల్ ప్రొసీజర్ టు బ్రింగ్ హర్ బ్యాక్ అంటే మేము ఇక్కడ వీ విల్ స్టార్ట్ మేము ప్రారంభిస్తాము. ఏం ప్రారంభిస్తారు, ద లీగల్ ప్రొసీజర్ అంటే న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభిస్తారు. ఎందుకు, టు బ్రింగ్, ఇక్కడ కూడా ఇన్ఫినిటివ్ వచ్చింది చూడండి, టు బ్రింగ్ హర్ బ్యాక్, ఆమెను మళ్ళీ వెనకకు తీసుకురావడానికి, వెనకకంటే బంగ్లాదేశ్కి తీసుకురావడానికి. ఓకే, సో ఇక్కడ ఆ చీఫ్ ప్రాసిక్యూటర్ నేమ్ ఇచ్చారు. ఓకే, ఇది చీఫ్ ప్రాసిక్యూటర్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్. ఓకేనా, సో అంతర్జాతీయ ఓకేనా నేరాల న్యాయ సంస్థ అని మీనింగ్. టోల్డ్ ప్రెస్ పర్సన్స్ ఆన్ సండే. సో డెఫినెట్గా ఈ వర్డ్స్ యూజ్ అవుతాయి మీకు స్పోకెన్లో అయినా రిటర్న్లో అయినా. చూడండి, మిస్ హసీనాస్, ఇక్కడ కూడా అపాస్ట్రఫీ ఎస్ వచ్చింది చూడండి. మిస్ హసీనాస్ గవర్నమెంట్ హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్. ఓకేనా, ఆరోపించబడుతుంది. ఏం ఆరోపించబడుతుందండి, హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ వైడ్ స్ప్రెడ్ అంటే విస్తృతమైన, వైడ్ స్ప్రెడ్ హ్యూమన్ రైట్స్ అబ్యూజ్ అని అంటే మానవ హక్కుల ఉల్లంఘన, విస్తృతమైన మానవ హక్కుల ఉల్లంఘన చేసినట్టుగా అభియోగాలను ఓకేనా నిందలను ఎదుర్కొంటుంది. ఇన్క్లూడింగ్ కలుపుకొని, ఏం కలుపుకొని, మాస్ డిటెన్షన్ అంటే ఇక్కడ సామూహిక నిర్బంధం అండ్ ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్స్ అంటే కోర్టు వెలుపల జరిగేటివి అన్నట్టు, కోర్టుకు వ్యతిరేకంగా జరిగే హత్యలు. ఓకేనా, సో అలా చేసినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటుంది. కాబట్టి మళ్ళీ ఇండియా నుంచి బంగ్లాదేశ్కి తీసుకురావాలి ఓకేనా అని మేము లీగల్ ప్రొసీజర్ న్యాయపరమైన ప్రక్రియను ప్రారంభిస్తాము అని చీఫ్ ప్రాసిక్యూటర్ చెప్తున్నారు. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ పారాగ్రాఫ్ కనుక చూసేది ఉంటే చూడండి, బంగ్లాదేశ్ హ్యాస్ ఎ క్రిమినల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. ఓకేనా, సో ఇక్కడ క్రిమినల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ. ఓకేనా, సో ఇక్కడ నేర అప్పగింత ఒప్పందం, నేరస్తుల అప్పగింత ఒప్పందం అనేది బంగ్లాదేశ్కి ఉంది. బంగ్లాదేశ్ హ్యాస్ ఓకేనా ఏ క్రిమినల్ ఎక్స్ట్రాడిషన్ ట్రీటీ విత్ ఇండియా. ఓకే, సో ఇండియా తోటి నేరస్తుల అప్పగింత ఒప్పందం అనేది ఉన్నది. ఓకేనా, అంటే ఇండియాలో తప్పు చేసిన వారు బంగ్లాదేశ్లోకి వెళ్తే అప్పుడు బంగ్లాదేశ్ ఇండియాకి ఇవ్వాలి. ఓకేనా, ఇప్పుడు బంగ్లాదేశ్లో తప్పు చేసిన వాళ్ళు ఇండియాకి వస్తే ఇండియా బంగ్లాదేశ్కి ఇవ్వాలి. అలాంటి ఒప్పందం అనేది ఉంది. ఓకేనా, ట్రీటీ అంటే ఒప్పందం. విచ్ వాజ్ సైన్డ్ ఇన్ 2013. విచ్ అంటే ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్. ఓకేనా, రిలేటివ్ ప్రొనౌన్ ఏంటి, ఈ ట్రీటీ అన్నట్టు. ఓకేనా, విచ్ వాజ్ సైన్డ్. ఓకేనా, సో అక్కడ ఒప్పందం చేయబడింది ఎప్పుడు, 2013లో. వైల్ షేక్ హసీనాస్ గవర్నమెంట్ వాజ్ ఇన్ పవర్. ఓకేనా, షేక్ హసీనా గవర్నమెంట్ ఉన్నప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే దీన్ని ఇక్కడ ఒప్పందం చేశారు. ఎప్పుడు, 2013లో. ఓకే, సో ఇక్కడ చీఫ్ ప్రాసిక్యూటర్ యాడెడ్. ఓకేనా, చెప్పారు అని మీన్. సో ఎ క్లాజ్, ఒక నిబంధన, ఇన్ ద ట్రీటీ, ఆ ఒప్పందంలోని ఒక నిబంధన, హవెవర్ అయినప్పటికీ, సేస్ ఎక్స్ట్రాడిషన్ మైట్ బి రెఫ్యూజ్డ్. ఎక్స్ట్రాడిషన్ అనేది అంటే అప్పగించడం అనేది తిరస్కరించవచ్చు, రెఫ్యూజ్డ్, ఇఫ్ ద అఫెన్స్ ఈజ్ ఆఫ్ పొలిటికల్ క్యారెక్టర్. ఓకేనా, అంటే ఇక్కడ జరిగిన నేరం, అఫెన్స్ అంటే నేరం. ఓకే, ఆ నేరం కనుక పొలిటికల్ క్యారెక్టర్ అంటే రాజకీయ సంబంధం అయ్యేది ఉంటే ఓకేనా దాన్ని తిరస్కరించవచ్చు అనే ఒక నిబంధన కూడా ఉంది అని చెప్తున్నారు. ఓకేనా, సో ఇప్పుడు ఏంటండి ఇదంతా పొలిటికల్గా ఉన్నదంటే మేము పొలిటికల్గా ఉన్నదనంటే రెఫ్యూజ్ చేయొచ్చు, తిరస్కరించవచ్చు, అంటే మేము వాళ్ళని ఇవ్వము అని. సో ఇగో ఈ విధంగా
మనకి ఆర్టికల్స్లో వచ్చిన ఇంపార్టెంట్ వర్డ్స్ను మీరు డెఫినెట్గా నోట్ చేసుకోండి ఇక్కడ చెప్పినప్పుడు. ఓకే, సో ఇదంతా ఒకసారి మళ్ళీ చదివితే ఈజీగా ఆర్టికల్ అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ మనకి చూడండి, ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఆర్టికల్ ఇది. ఆర్టికల్ నుంచి ఇన్ఫర్మేషన్ను, ఓకేనా, వచ్చిన ఆర్టికల్లో ఉన్న మ్యాటర్ అంతా కూడా ఇక్కడ టైప్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకేనా, సో ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో టు బీ హెల్ప్ఫుల్ టు యూ, okay, so like the video, share this video with your friends who are preparing for competitive exams. Okay, so and also do not forget to subscribe the channel. If you have any doubt with regard to the article, you can express that doubt in the comment section below. Okay, thank you.